అందరికి నమస్కారం. ఈరోజు చిరంజీవి బాబు ముందు పుట్టినరోజు సందర్భంగా కాసిం నాన్నగారు అందరూ కూడా కొన్ని వృద్ధాశ్రమంలో అనాథాశ్రమంలో కూడా ఈరోజు అందరూ అన్నప్రసాదాలు అందించడం మంచి ఆలోచన. అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, అనవసరంగా జలసాలు చేయకుండా, పుట్టినరోజులు అంటే ఇళ్లలో చాలా పెద్ద పెద్ద పార్టీలు చేసుకొని అనవసరంగా ఎన్నో రకాల డబ్బులు వృధా చేస్తున్నారు. అట్లా చేయకుండా అందరూ కూడా మనం గమనించుకొని అటువంటి డబ్బులు మనం వృధా చేయకుండా చెప్పండి. అనాథ శరణాలయాల్లో, వృద్ధాశ్రమాలలో ఎంతోమంది అన్నం లేక ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడా పిడికిలైన అన్నం పెట్టి వాళ్ళు కడుపు నింపినట్లయితే వాళ్ళ దీవెనలు భగవంతుడు మన కుటుంబం పైన, మన సంబంధించిన రక్త సంబంధ కుటుంబాల పైన మంచి ఆరోగ్యం భగవంతుడు ప్రసాదిస్తాడు. మరి భగవంతుడు ఆ పుట్టినరోజు బాగా పుట్టిన సందర్భంగా వాళ్ళ నాన్నగారికి వచ్చిన ఒక మంచి ఆలోచన, వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరి ఎంతో దీవెనలుగా ఉంటుందన్నమాట. మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి ఆలోచన డాక్టర్ కాసిం గారికి సందర్భంగా అందరం కూడా అభిమానిద్దాం. అందరూ కాసిం గారికి క్లాస్ కొట్టి అభిమానిద్దాం. ఎందుకంటే ఈ కార్యక్రమం వరం. ఇదే ఆలోచన వాళ్ళ పిల్లలకు కూడా వస్తుందన్నమాట. ఇది తర్వాత మీరు అందరూ చదువుకోవాలి. మనం ఎంత కష్టపడతాం చూస్తాం. ఈ కరోనా టైంలో ఎంత కష్టపడుతున్నాం. మీ అందరికీ అన్నం పెట్టాలన్నా, ఒక ఆశ్రమం, ఒక సంవత్సరం రావాలంటే ఎంత కష్టమైన పరిస్థితితో మనకి ఆర్థిక పరిస్థితి మనందరూ తెలిసి మీ అందరూ తెలుసుకొని పీస్గా చెప్పి అడుగు జడల్లో క్రమశిక్షణగా మరి ఎంతోమంది మీరు ఇటువంటి దాతలందరూ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా మీరు చూసుకొని ఎవరి పరిస్థితులు ఏంటి, మన పరిస్థితులు ఏంటి, మన భవిష్యత్తు ఏంటని తెలుసుకొని ఎంతోమంది ఆదర్శమూర్తులు ఉన్నారు. మదర్ తెరీసా ఉంది, మన తర్వాత అబ్దుల్ కలాం గారు ఉన్నారు, స్వామి వివేకానంద, ఇట్లా ఎంతోమంది ఉన్నతమైన మన భారతదేశంలో పుట్టి మనందరూ కూడా ఎన్నో స్ఫూర్తి సంబంధించిన ఎన్నో సామెతలు అందించారు. వాళ్ళందరూ కూడా స్ఫూర్తి తీసుకోండి. ఈరోజు ఈ కార్యక్రమంలో మనలో పాల్పంచుకున్నటువంటి మన నారాయణ కాలేజ్ ప్రిన్సిపల్ గారు రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్. మీ చేతుల మీదుగా బాబు తీసుకున్నటువంటి అన్నప్రసాదాలు కూడా ఈ ఆశ్రమంలో అందించాలని కోరుకుంటూ మీ అందరూ కూడా బాబుకి ఒకసారి ముందుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందరూ కూడా ఈ పాటకు పాడబడండి.